135 అండి. పిల్లర్ నెంబర్ 135 దగ్గర ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే ఇలా ఉంటుందన్నమాట. మొత్తం ఇలా గుహలాగా వచ్చేసేసి ఇట్లా మొత్తం రాళ్లతోటి ఏదో మంచు కొండల్లో నుంచి వెళ్ళినట్టు పెట్టేశారు లొకేషను. అంటే పిల్లలు చూస్తే కొద్దిగా ఎంజాయ్ చేస్తారనమాట, అలా ఉంది. వెళ్ళంగానే ఎంట్రన్స్లో ఇలా పెంగ్విన్స్ కనిపిస్తూ ఉంటాయి. అందుకే నేను ఇది షూట్ చేసిన చూడండి. ముందుకెళ్తే ఏలియన్ కూడా ఉంది. అలానే ఒక మనకి మంచులో ఉండే ఎలిఫెంట్ ఉంటుంది చూసారా, చాలా పెద్దగా, అదొకటి బాగుందండి. అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే. ఇక్కడ మనకి అది ఎలా కనిపిస్తుంది అంటే క్లియర్గా లేదు, ఎందుకంటే ఆ బ్లూ కలర్ లైట్ వచ్చేసినాక. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే దానిపైన ఫెదర్ గిద్దరు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగా చేశారు. ఎంట్రన్స్ అయిపోయి ఇలా లోపలికి వెళ్ళంగానే మనకి ఇక్కడ రోమియో జూలియట్ అని ఫొటోస్ తీస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మనకి చాలా బాగున్నాయి. ప్రైజెస్ అంటే 100 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అయినాయి. అందులో జెల్లీ బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ బాగున్నాయి. బ్యాంగిల్స్ అవి మంచిగానే వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి కొంచెం వాళ్ళు కొంతమంది ఏమో ఫిక్స్డ్ ప్రైస్ అంటే కొంతమంది వచ్చేసేసి బార్గెనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి జెల్లీ బ్యాంగిల్స్ సీసమ్. ఇవి కూడా కొద్దిగా లేటెస్టే ఉన్నాయి కలెక్షన్ కూడా కొన్ని. ఇదైతే ఆల్రెడీ చూసినాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్. ఇవన్నీ కూడా ఎంట్రన్స్లో ఉన్నవి నేను మీకు చూపిస్తూ ఉన్నా. లోపలికి వెళ్ళే కొద్దీ చిన్న చిన్న స్టాల్స్, చిన్న చిన్న ఏదో తిరగడం అన్నట్టుంది. మెయిన్ వచ్చేసి ఎగ్జిబిషన్లో ఏంటి అంటే ఇక్కడ మనకి పిల్లలు ఆడుకోవడానికి అయితే మెయిన్ అది బాగున్నాయండి. ఇక్కడ ఈ బెడ్షీట్స్ ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేసి 1000కి ఒక 5 బెడ్షీట్స్ ఇస్తా అన్నారు, సింగిల్ కాట్వి ఇవన్నీ కూడా. ఈ పికిల్స్ అండి, పావు కిలో ఏది తీసుకున్నా 150 రూపీసేనంట. తిని టేస్ట్ తీసుకొని మీకు నచ్చితే తీసుకోండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి నచ్చితే తీసుకోండి. వాళ్ళ దగ్గర హల్వాను అవి ఇవి ఇలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసేసి మనకి హోమ్ నీడ్స్, స్టీల్ రోకళ్ళు, అలానే మనకి ఐరన్ కడాయి, ఐరను, నాన్ స్టిక్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి తక్కువ ఎక్కువ అంటే రీజనబుల్ అనుకోవచ్చు అండి. చైనా బయర్ ఎలా పెడతారు సేమ్ అదే అనుకోవాలి. ఇక్కడ చైనా బయర్లు ఎలా పెట్టారో సేమ్ అలానే పెట్టేసేసారు. ప్లాస్టిక్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. అయితే కొంచెం బడ్జెట్ బాగా తక్కువ అంటే అట్లేం లేదు, కానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే ఎలా షాపింగ్ చేస్తామో అలా ఉన్నాయి అంతే. ఇక్కడ మనకి నచ్చింది తీసుకొని రావచ్చు. ఇంకా కొంచెం రేట్స్ తగ్గిస్తున్నారు. వీళ్ళ షాప్లో అయితే రేట్స్ ఏం తగ్గిట్లా, ఫిక్స్డ్ రేట్ అన్నారు. నేనైతే చూసి వచ్చిన వరకు అయితే నాకైతే ఏం తగ్గించలేదు నేను తీసుకున్న ఐటమ్స్కి. అది ఇది చూసారా, చపాతీ చేసేది బాగుంది కదా. అది నేను చాలాసార్లు చూసా, కానీ ఇప్పుడు వరకు అయితే నేను తీసుకోలేదు. మరి ఎందుకంటే నాకు ఆ బడ్జెట్లో అది అవసరమా అని నాకు అనిపించింది, నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఇవన్నీ అండి కామను కిచెన్లో వాడుకునేటివే. అవన్నీ కూడా చూసారు కదా, ఇవన్నీ తెలుసు కదా అందరికీ. కొంచెం క్వాలిటీ పరంగా చూస్తే ఓకే అండి, బాగానే ఉన్నాయి. బాగా వరస్ట్ అయితే ఏం లేదు, ఉన్న వరకు బాగున్నాయి. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ ఐటము. ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇదైతే. ఇది మనం స్టవ్ మీద పెట్టేసి నెయ్యి చిన్న గిన్నె వేడి చేయాలన్నా కానీ, పుల్కాలు కానీ, ఏమైనా పెద్ద పెద్ద వంకాయలు కానీ కాల్చడానికి మంట డబల్ లేయర్ వచ్చిందనమాట, పైన కింద
ప్రైస్ ఎంత 250నో ఎంత ఉంది అంతే. అది అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అవి కూడా నాకు దాంతో పెద్ద అవసరం లేదు కాబట్టి నేను తీసుకోలేదు. ఇప్పుడు ఈ మధ్య ఇవి కొత్తగా వచ్చినాయి, ఈ గోల్డ్ స్పూన్లు, గోల్డ్ గరిటెలు. ఇవి ఏంటంటే కొద్దిగా స్పెషల్గా అనిపిస్తున్నాయి అనమాట కిచెన్లో. ఇవి కూడా కొంతమంది వాడుతున్నారు. అవసరం ఉన్నాయి, మంచిగా అనిపిస్తే చూసి తీసుకోవాలి. ఈ సీకులు ఒకటి కొద్దిగా మంచిగా అనిపించినాయి, కానీ చికెను అలాంటివి కాల్చుకునే సీకులు, నాన్ స్టిక్, ఐరన్ అవన్నీ ఇక్కడ పెట్టేసేసారు. రేట్ అయితే రీజనబుల్ ఉన్నాయన్నమాట. తక్కువ అంటే ఇవి బాగా ఈ మధ్య ట్రెండింగ్ అయిన కొద్దీ రేట్లు పెరుగుతూ ఉంటాయి, కానీ తక్కువ అనమాట. మీరు ఏదన్నా ఐటెం ట్రెండింగ్ అయ్యింది అంటే అది ఒక్కసారిగా రేట్ పెరిగింది. ఇప్పుడు ఐరన్ కూడా అందరూ బాగా కొనేసేసరికి ఐరన్ రేటు పెరిగిపోయింది, అల్యూమినియం తగ్గింది అలా. నెక్స్ట్ ఈ కప్స్ ఇవన్నీ కూడా సేమ్ రేట్స్, తక్కువ అనేది ఏం లేదు, ఎక్కువ ఏం లేదు. బయట ఏవైతే రేట్స్ ఉన్నాయో అవే ఉన్నాయి. వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకున్నారు కాబట్టి పెట్టుకున్నారు. ఇది నేను పట్టుకున్నది కొంచెం చూస్తానికి కొంచెం క్యూట్గా ఉందని తీసుకున్నా. నెక్స్ట్ క్లాత్స్ అయితే ఉన్నాయండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరివి ఉన్నాయి. నేను ఒక స్కర్ట్ అయితే తీసుకున్నాను, పెడతాను ఒక షార్ట్ లాంటిది ఏదైనా చూసి పెడతాను ఆ స్కర్ట్ కూడా. నేను వెళ్ళినప్పుడు టైం అది 7:30 అండి. 7:30 టైంలో తీసిన అనమాట ఈ వీడియో అంతా కూడా. 7:30 టైంలో అంత లైట్ కూడా ఉండదు, కానీ నేను ఒక కొత్త కెమెరా ఒకటి కొన్నా. ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టినా కదా, DJI Osmo Pocket 3 అది నైట్ వ్యూ ఎలా ఉండిద్దో చూద్దామనేసి దీంట్లో వీడియో కోసం వెళ్ళాను. నిజంగా అసలు సూపర్ వస్తుందన్నమాట, చాలా బాగుంది క్వాలిటీ కూడా. అది నైటు ఇక్కడ ఇందులో వీడియో చూస్తే నాకే అర్థమవుతుంది, అక్కడ అంత చీకటి ఉంది, ఇక్కడ ఎట్లా వచ్చిందా అనుకున్నా. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో నిజంగా. ఇంకోటి ఏంటంటే ఆ కెమెరా నాకు సరిగ్గా వాడడం కూడా రావట్లేదు. దాంట్లో ఆ గింబల్ ఏందో అదేందో ఏమో ఇష్టం ఉన్నట్టు అటు ఇటు తిప్పేసా. వీడియో లాస్ట్లో చూడండి, మీకే అర్థమవుతూ ఉంటుంది. ఆ చివరి నుంచి ఇలా తిరిగేసాము, ఇలా రౌండ్ తిరిగి మళ్ళీ ఒక రౌండ్ ఉంటుంది అంతే. ఇక్కడ ఉన్న ఈ శారీస్ ఎందుకు చూపించా అంటే కాటన్ ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయి, కొంచెం మిస్ప్రింట్స్ ఉన్నాయి. ఒక శారీ 150 రూపీస్, బ్లౌజ్ లేదు, కానీ చాలా స్మూత్గా ఉన్నాయి. నేను ఒక 2 శారీస్ కూడా తీసుకున్నాను. తెచ్చి ఇంటికి వచ్చినా చూసుకుంటే శారీస్ పెద్దగా ఉన్నాయి, అలానే చాలా మెత్తగా ఉన్నాయంట. మెత్తగా ఉన్నాయి, మా అమ్మకి ఇచ్చినాను, మా అమ్మ కోసం కొన్నాను అనమాట. బాగున్నాయి నిజంగానే, 2 చీరలు అయితే బాగున్నాయి. పొరపాటున నేను పోయి 300కి పోయి 600 వేసినాను, చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చినా చూసినాను, నా మైండ్లో 300 ఏమో అనుకొని వెళ్ళి 300 ఒక శారీకి వేస్తే, కానీ శారీ వచ్చేసి 150 అనమాట. లాస్ట్లోకి వచ్చేస్తా చూడండి. లాస్ట్లోకి వచ్చేస్తే మనకి గేమ్స్ ఏరియా ఉంది. ఈ గేమ్స్ అన్నీ కూడా పిల్లల కోసం, పెద్దవాళ్ళు అందరూ ఎక్కొచ్చుకొని ఇంకా అన్నీ మా జైంట్ వీళ్ళు అన్నీ ఉన్నాయండి. బోటు మొత్తం అన్నీ. నేను కొన్ని రికార్డ్ కూడా చేయలేదు, నాకు వీలైనంత వరకే నేను రికార్డ్ చేశాను.
ఇక్కడ దాకా వీడియోని ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ మళ్ళీ వస్తాను. అలానే జెన్యూన్ వీడియోస్ ఇస్తూ ఉంటాను మీకు. నన్ను నమ్మాలి 100%. షాపింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.